హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఇవాళ స్పెషల్ అండి, వంట చేస్తున్నాను. ఏం స్పెషల్ అనేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఇక ఇటు సైడ్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసాను ఆల్రెడీ. ఇక అటు సైడ్ బాస్మతి రైస్ దాంట్లోంచి తీసి వేస్తున్నాను. ఇలా ఎందుకు రెడీ అయ్యి మళ్ళీ యాప్రాన్ వేసుకొని చేస్తున్నాను అనేసి కొంచెం సస్పెన్స్. ఇక అంతా ప్రిపేర్ అయిపోయింది. మొత్తం బిర్యానీ పైన ఇలా డెకరేషన్ చేస్తున్నాను. ఇక ఇలా రెడీ అయ్యానండి. శారీ, పట్టు శారీ, కుప్పడం పట్టు శారీ, రెడ్ కలరు, వైలెట్ బార్డరు, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ వర్క్ చేసింది కూడా మన ఛానల్లో ఆల్రెడీ యాడ్ చేశాను, నేనే చేశానండి. ఇక రెడీ అయిన తర్వాత కొద్దిసేపు ఇలా కూర్చొని ఫొటోస్ తీసుకున్నాను. పొద్దున్నుంచి హడావిడిగా ఉండే. ఇక ఎందుకు రెడీ అయ్యాను, ఎక్కడికి వెళ్తున్నాము అనేసి చూసేయండి ఫ్రెండ్స్. వ్లాగ్ అంతా కూడా స్కిప్ చేయకుండా ఇక బయలుదేరుతున్నాము. మా వారు కార్ తీస్తున్నారు. మధ్యలో ఒక చిన్న బ్రేక్ పడింది. ఎలాగో ఎటువంటి ప్రమాదం లేకుండా వెళ్ళిపోయాము. ఇక ఇక్కడ అప్ టౌన్కి వెళ్ళామండి. ఇది ఈవినింగ్ సెలబ్రేషన్స్. ఇదిగోండి అప్ టౌను గేమింగ్ జోన్. ఇది బాగుందండి. తిరుపతిలో ఎప్పుడు వచ్చిందో అయితే నాకు తెలీదు. మేమైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళడము. ఇక బయట వెళ్ళేటప్పుడు ఇలా రెడీ అయ్యాము. స్పెషల్ ఏంటంటే అందరం కొత్త బట్టలు వేసుకున్నామండి ఈరోజు. మా చిన్నోడు, పెద్దోడు, నేను అందరం కూడా. ఇక మా అమ్మగారు, మా నాన్న బ్యాక్ సైడ్. ఇక ఎంట్రన్స్ దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి. ఈరోజు సెలబ్రేషన్స్ స్పెషల్ ఏంటంటే అమ్మ నాన్న వచ్చారు. నాకు అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇంత బాధల్లో కూడా నాకు అమ్మ నాన్న వచ్చారు. దానివల్ల నేను మూడ్ చేంజ్ అయిపోయింది నాకు. ఇక మా చింటూ అల్లరైతే చూడాలి. ఒక్క ఫోటో ఇక్కడ తీద్దాం రానానా అంటే వాడు అప్పుడే ఫస్ట్ లోపలికి వెళ్ళేదానికి ట్రై చేశాడు. లోపల చాలా బాగున్నాయండి గేమ్స్. తిరుపతి వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఎలా అంటే మెంబర్షిప్ ఉంటుంది, కార్డు ఇస్తారండి, 1 year వ్యాలిడిటీ. ఇక్కడ డాడీ ఇక్కడ ఈ రేసింగ్ కార్లో వెళ్తున్నారు. మనము 1000 నుంచి ఏమో తీసుకోవచ్చండి. 1500 నుంచి అయితే మనకి బెనిఫిట్స్ వస్తాయి. 1500కి 300, 2000కి 500 అలా. మేము 2500 తీసుకున్నాము. 700 ఏమో బోనస్ పాయింట్స్ వచ్చాయి. టోటల్ 3200. ఇక ఒక్కరోజే ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 1000 రూపీస్ బ్యాలెన్స్ పెట్టి మిగతా అంతా కన్జ్యూమ్ చేసేసారండి పిల్లలు. ఇదిగోండి మా పెద్ద బాబు వెళ్తున్నాడు, మా డాడీ కూడా ఒక కార్లో. మా చిన్నోడు ఏం వాడలేదు కానీ పెద్ద బాబు బాగా ఆడేశాడు. బాగుందండి. ఇక్కడ మనము బయట సిటీస్లో అంత కాకపోయినా ఆల్మోస్ట్ ఈ తిరుపతిలో బాగుందండి. ఇంతకుముందు హైదరాబాద్లో ఏఎంబీ మాల్లో నేను ఆల్రెడీ వీడియో చేశాను. అక్కడ కాస్ట్ కూడా తక్కువే ఉందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాడినా కూడా ఒక 4-5,000 లోపలే సరిపోయింది. ఇది ప్రతి గేమ్కి మనకి 150-200 అలా ఛార్జ్ చేస్తారండి. కాస్ట్ ఎక్కువ, కానీ అంత దూరం వెళ్ళలేం కాబట్టి దగ్గరలో ఇది బాగా అనిపించింది. మా పెద్ద బాబు వస్తున్నాడు. ఇక బాబు బర్త్డేకే తెచ్చేసాము ఈ డ్రెస్సెస్. మళ్ళీ వాడు ఇప్పుడు వేసుకున్నాడు ఇంకొక డ్రెస్. ఇది బర్త్డే రోజు వేసుకోలేదు. స్టైల్ యూనియన్ కాదండి, ఇది వేరే షాపు, మా వారు తెచ్చారు. ఇక ఫస్ట్ కార్ స్టార్ట్ చేశారు. కార్ అయిన తర్వాత నెక్స్ట్ గేమ్స్కి వెళ్ళారు. ఇక మా చిన్న బాబు రాగానే వాళ్ళ సైడ్ కార్ ఎక్కుతుంటే వాడు ఇటు సైడ్ వచ్చి ఎక్కాడు. ఈ గుర్రం బండి బాగా నచ్చింది బాబుకి. పెద్ద బాబు వాడికి నేర్పిస్తున్నాడు ఎలా ఆడాలనేసి. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసానండి. ఆ ఫొటోస్ అంతా కూడా లాస్ట్లో, మన వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక నేను మా వారు తెచ్చారని చెప్పాను కదా, ఆ బట్టలు, స్కార్ఫ్ అది వేసుకున్నానండి. స్కార్ఫ్ దీనికి బాగా మ్యాచ్ అయినట్లు అనిపించింది. చాలా రోజులైంది ఇలా బయటకు వెళ్ళి ఫొటోస్ తీసుకొని, చాలా నెలలు అయిపోయింది. ఇంకా పిల్లల కోసమని ఇంకా మమ్మీ డాడీ కూడా ఉన్నారు కదా అని వచ్చాం, కానీ అంత హ్యాపీయెస్ట్గా అయితే లేము. ఇక మా చిన్న బాబుని మా వారు ఆడిపిస్తున్నారు. ఇక్కడ వాటర్ గన్ను, ఈ గేమ్స్ అంతా మా చిన్నోడు అది ఇది అని పరిగెడుతున్నాడు. వాడు ఒక
2-3 మంత్స్ నుంచి అడుగుతున్నాడు బయట తీసుకెళ్ళమనేసి. మేము అలాగే సరే వద్దు ఇప్పుడు వద్దు అని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాము. సరే ఫైనల్గా మా వారు సరే ఒకసారి వెళ్ళొద్దామనేసి చెప్పారు. ఇంకా సరే అనేసి అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము. ఫుల్ రైన్ అండి. ఈ సుమారు ఒక 2 వీక్స్ నుంచి ఫుల్ వర్షం పడుతూనే ఉంది. అయినా కూడా అలాగే వెళ్ళాము. లక్కీగా మేము వెళ్ళేటప్పటికి వర్షం లేదు. ఇది విఐ గేమ్స్ అండి. విఐ వీడియో వస్తుందంట, అది దాన్ని బట్టి ఇక్కడ వాడు గేమ్ ఆడాలి. మా పండు బాగా ఆడాడు బాబు. వాడికి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఐడియా ఉంది. నాకైతే కొత్తగా అనిపించింది. ఆల్రెడీ పిల్లలు బాగా మనకన్నా టెక్నాలజీలో ముందుంటారండి. వాళ్ళకి ఆ గేమ్స్ అంతా కూడా వెల్ నోటెడే. అది ఇలా ఆడాలి మమ్మీ, ఇది ఇలా ఆడాలి మమ్మీ అని వాడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాళ్ళు కూడా అంటున్నారు బాగా స్కోర్ వచ్చిందని. పక్కన ఉంటారు వీళ్ళు మనకు చెప్పించేవాళ్ళు. బాగా చేశాడు, బాగా ఆడాడు బాబు అనేసి. ఇక పెద్దోడికి ఇక్కడ మా వారు ఉన్నారు, చిన్నోడి దగ్గర నేనున్నాను. ఇంకా వాడు తిప్పిస్తున్నాడు, మొత్తం అంతా తిరుగుతున్నాడు. ఇక వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అన్నీ తగ్గించేస్తున్నానండి. ఇక చిన్న బాబు ఏ గేమ్ ఆడాలని మళ్ళీ ఫైనల్గా బాల్ పూల్ తీసుకున్నాడు. బాల్ పూల్ వాళ్ళు 1/2 an hour ఏమో టైం ఇచ్చారండి. మావాడు ఒక 5 minutesకే వద్దు వద్దు వచ్చేస్తాను అంటున్నాడు. వెళ్ళాడు కానీ వచ్చేయాలంటే మేము అట్లే మళ్ళీ ఒక 15-20 minutes అలాగే ఆపాము. సరే బాల్స్ అదంటే డేంజర్ లేకుండా సేఫ్గా ఉంటుంది కదా గేము, అదే ఆడుకో అని చెప్పాము. ఇట్లా ఇది మెంబర్షిప్ రేట్స్ అండి. ఇలా కార్డు ఇస్తారు అక్కడ, ఏటీఎం కార్డ్ లాగా మనం స్వైప్ చేసుకుంటూ వాడాలి. బాబు ఇక్కడ కొద్దిసేపు ఆడాడు. ఇక్కడ టాయ్స్ ఉన్నాయి. ఆ టాయ్స్ అయితే మాకు ఏది రాలేదు. 3-4 times ఆడాం కానీ ఇక్కడ సిస్టమ్ బాగాలేదండి. ఏఎంబి మాల్లో అయితే ఖచ్చితంగా మాకు ప్రతి అటెంప్ట్కి ఒక టాయ్ పట్టాడు పండు, మా పెద్ద బాబు. 5-6 టాయ్స్ వచ్చాయి మాకు ఓవరాల్గా. ఇక్కడ అలాంటి ఒక్కటి కూడా రాలేదండి. ఇక్కడ ఏంటంటే బాల్స్ దగ్గర అక్కడ ఆ ప్లేస్లో ఉంటే కరెక్ట్గా పైనుంచి బాల్స్ వేస్తారు పిల్లలకి. ఆ స్నాప్ తీయడం కోసం 2-3 times వెయిట్ చేశాను. అదిగోండి పిల్లలందరినీ వెళ్ళమని అక్కడ కూర్చోమంటారు. అదిగోండి ఇలా బాల్స్. ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా పిల్లలకి. బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే. వెళ్ళొచ్చండి మనం అప్పుడప్పుడు 2-3 monthsకి వన్స్ పిల్లలకి తీసుకెళ్తే వాళ్ళకి బాగుంటుంది. ఇక మా బాబు చూడండి ఆ బాల్స్ అలా వేయాలని వాడేస్తున్నాడు. వాడి మీద వేశారు కరెక్ట్గా. ఇంకా ఏరోప్లేను ఇవి అవి గేమ్స్ అయితే బాగున్నాయి మనకి. కొద్దిసేపు ఇది ఎక్కాడు. అది అలా మూవ్ అయ్యేటప్పటికి మా బాబుకి కొంచెం భయం అనిపించింది. చిన్న పిల్లడు కదా, మధ్యలోనే దిగేసాడు మొత్తానికి. దింపాము మళ్ళీ. ఇక వాలీబాల్ అన్ని బాల్స్ అన్నీ బాగా ఆడారండి. బాగా పడుతున్నాయి బాబుకి. స్పోర్ట్స్ అంతా కూడా. ఇక మా వారు కొద్దిసేపు ఆడాడు, నేను కూడా కొద్దిసేపు ఆడానండి. ఇక్కడ మనం ఎక్కడికైనా వెళ్తే పిల్లలతో పాటు మనం కూడా ఆడాల్సి వస్తుంది. ఇక మా వారు మధ్యలో ఇంకా ఆయనకి చాలనేసి వచ్చేసాడు. మా పండు నువ్వాడు మమ్మీ అంటే ఇంకా నేను కొన్ని వేశాను. ఇక అయితే నెక్స్ట్ ఈ చెప్పాను కదండి టాయ్స్, అవి ట్రై చేశాడు. అదైతే అస్సలు ఒక్కటి కూడా పట్టుకోలేదండి. చాలా రకాల టాయ్స్ ఉన్నాయి. వద్దంటుంటే మా బాబు 4 times ఏమో ఆడాడు. జస్ట్ అలా పట్టుకొని అలా వదిలేస్తుంది అంతే. అది గ్రిప్ లేదండి. ఇదేదో సంథింగ్ ఇక్కడ కావాలని పెట్టినట్టుగా అనిపించింది నాకైతే. ఇది కూడా విఐ గేమ్. ఇక్కడ ఇలా ఇస్తారు. వాడికి వీడియో ఒకటి వస్తూ ఉంటుంది అది. ఇంకా ఇటు సైడు చైర్స్లో మసాజ్ కూడా ఉందండి ఫుల్. ఇదొక గేము. మా పెద్ద బాబు ఆల్మోస్ట్ 70-80% వాడే ఆడుకున్నాడన్నీ. ఇంకా మళ్ళీ అన్న తమ్ముడు ఇద్దరు కలిసి ఇలా వాటర్ గన్స్ ఆడారు. ఇక అది కంప్లీట్ అయిన తర్వాత ఇక అప్పటికే 8-8:30 టైం అయిందండి. ఇక చాలు, పిల్లలకి బాగా టైర్డ్ అయిపోయారు. వాళ్ళు టైర్డ్ అయ్యారు, వాళ్ళకన్నా ముందు మేము టైర్డ్ అయిపోయాము. ఇక 6D షో కూడా ఉన్నిందండి ఇందులో. అదైతే వెళ్ళలేదు. ఇక చాలు ఇక్కడికి అనేసి అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేసి బయలుదేరేసామండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంతటికీ సస్పెన్స్ ఏంటంటే ఈరోజు నా బర్త్డే అండి. బర్త్డేకి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా. ఫోటోస్ చేస్తాను చూడండి. నైటే మా వారు కేక్ తెచ్చి ఇలా కట్ చేసామండి. ఇక మార్నింగ్ ఇలా రెడీ అయ్యాను.
ఇంకా మా వారు చాలా గిఫ్ట్స్ తెచ్చారండి. ఆ ఫొటోస్ ఇవి. డీటెయిల్డ్ వీడియో నేను యాడ్ చేస్తాను, చూసేయండి. ఇక అప్ టౌన్లో తీసుకున్నానండి సింపుల్గా ఇలా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.